హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణకు సంబంధించి అలాట్మెంట్స్ రౌండ్ 1 అయితే వచ్చాయి. అండ్ చాలామంది సర్ప్రైజ్ అయి ఉంటారు. వాళ్ళు పెట్టినటువంటి ప్రియారిటీ ఆర్డర్లో ఎక్కడో వస్తుంది అనుకున్న సీట్ చాలా కిందికి వచ్చింది చాలామందికి. అవునా కదా? కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా సీట్ వస్తుంది అని కొన్ని మాత్రమే ఆప్షన్స్ పెట్టారు. వాళ్ళకి సీట్ కూడా రాలేదు. ఇలాంటివి నేను చాలా చూశాను. సో ఇప్పుడు ఇంకా మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే బెటర్ కాలేజ్‌కి వచ్చే అవకాశం ఉందా? అనేది వీడియోలో అయితే ఉంటుంది. ఖచ్చితంగా కంప్లీట్‌గా చూడండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మాక్సిమం లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నొచ్చిన అలాట్మెంట్‌లో అయితే చాలా దారుణంగా కట్ ఆఫ్ పెరిగింది. అండ్ మంచి కాలేజ్ వస్తున్న స్టూడెంట్స్‌కి 500, 600 ఉన్న స్టూడెంట్స్ కూడా ఎక్కడెక్కడో వచ్చింది. సో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు. మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్ అయినా, మిగతా వాళ్ళైనా. ఆ మెసేజెస్‌లో అండ్ వాళ్ళతోని మాట్లాడినప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ వీడియో ఫుల్ క్లారిటీ కట్ ఆఫ్స్‌తోని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ కంప్లీట్‌గా సీట్లన్నీ నింపేశారా? 5600 అరౌండ్ సీట్స్ కంప్లీట్‌గా నింపారా? లేదా కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో మనం ఒక్కొక్క కేటగిరీ వైస్ చూద్దాం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో మీరు చూసుకున్నట్లయితే నిన్న గవర్నమెంట్ కాలేజ్‌లో కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చిందంటే నిన్న 537 మార్క్స్ కట్ అయింది నిన్న. గవర్నమెంట్ కాలేజ్‌లో 537 మార్క్స్ వరకు కట్ అయింది. అంటే 537 ఉన్న అందరికీ వచ్చుండదు బహుశా. 537 కొందరికి వచ్చుంటాయి కదా! వాళ్ళలో ఎక్కడో మిడిల్‌లో అయిపోయింది. 537 అయితే కట్ ఆఫ్. 537 వచ్చినా కూడా ఒకరిద్దరికి వచ్చి ఉండదు బహుశా. సో 537 మార్క్ దగ్గర గవర్నమెంట్ కాలేజ్ అయితే కట్ అయింది. అండ్ ప్రైవేట్ కాలేజ్ చూసినట్లయితే 528 మార్క్స్. సో 9 మార్క్ డిఫరెన్స్ ఉంది గవర్నమెంట్ కాలేజ్‌కి అండ్ ప్రైవేట్ కాలేజ్‌కి. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఎంతవరకు తగ్గొచ్చు అని మనం చూసినట్లయితే నిజం చెప్పాలంటే నిన్న సీట్లలో దాదాపు 1300 సీట్స్ ఇంకా ఫిలప్ చేయని ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఒక 150, 200 మెంబర్స్ రిపోర్ట్ చేయకపోవచ్చు. అంటే మాక్సిమం 1500 సీట్స్ ఇంకా సెకండ్ రౌండ్‌లో ఫిల్ అవుతాయి. అంటే ఇవన్నీ ఎలా ఫార్మ్ అయ్యాయంటే దాదాపు ఎంఆర్‌సీ అంటే ఓపెన్‌లో సీట్ వచ్చిన వారు రిజర్వేషన్‌లో వెళ్ళిపోవడం. కాబట్టి బీసీబీ అండ్ అదేవిధంగా బీసీఏ మొదలైన వారికి చాలా వరకు ఇంకా కాలేజెస్ మారుతాయి. రిజర్వేషన్‌లో మారుతాయి అండ్ ఓపెన్‌లో కూడా చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఎలాంటి ఆందోళన చెందకండి. సీట్ రాని వారు ఈసారి చాలా జాగ్రత్తగా 60 కాలేజెస్ పెట్టుకోండి. మీకు ఎంబీబీఎస్ చేయడం ముఖ్యమా? లేకుంటే మీరు కోరుకున్న కాలేజ్‌లో చేయడం ముఖ్యమా? ఇలా ఆలోచించకండి. డెఫినిట్‌గా అన్నీ పెట్టండి మొత్తం కాలేజెస్ పెట్టండి. ఇంకెందుకంటే సెకండ్ రౌండ్ తర్వాత మీకు ఛాన్స్ రాకపోవచ్చు. సో ఇప్పుడు ఓపెన్‌కి చూసినట్లయితే గవర్నమెంట్ 537 గవర్నమెంట్ అయితే 537 వచ్చింది. ప్రైవేట్ 528 వచ్చింది. సో ఇది ఎంత తగ్గుతుంది అని మనం చూస్తే 2023లో 488 వచ్చింది ఫస్ట్ రౌండ్‌లో. చివరికెళ్ళేసరికి ఆ కట్ ఆఫ్ కాస్త 458 అయింది. దాదాపు 30 మార్క్స్ తగ్గింది. 30 మార్క్స్ తగ్గింది కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజీల్లో. అదే మీరు ప్రైవేట్ కాలేజీలో చూస్తే 528 ఫస్ట్ రౌండ్ ఇప్పుడు మనకొచ్చింది కదా! ఇది 2023లో 478 కట్ ఆఫ్. చివరి రౌండ్ వచ్చే వరకు 452 అంటే 25 మార్క్స్ వేరియేషన్. సో యావరేజ్‌గా మీరు చూసుకుంటే ఈసారి ఇంకా సీట్లు బాగున్నాయి కాబట్టి ఒక 25 మార్క్స్ వేరియేషన్ అయితే మీరు తీసుకోవచ్చు. 25 మార్క్స్ వేరియేషన్‌లో ఉన్న వారందరికీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను యాక్యురేట్‌గా చెప్పడం ఏందంటే 500 అరౌండ్. సో 500-505కి సీట్ వచ్చే ఛాన్స్ అయితే సెకండ్ రౌండ్ వరకు ఉంది డెఫినెట్‌గా. ఇంకా అంతకంటే మనకు స్ట్రే వేకెన్సీ రౌండ్ అది మనం ప్రెడిక్ట్ చేయలేం చివరి వరకు. కాబట్టి అక్కడ ఇంకా కాస్త తగ్గొచ్చు. సో 500-505 వరకు మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదే విధంగా మీరు చూస్తే బీసీఏ వాళ్ళకు ఎలా ఉంది మరి ఇప్పుడని చూసినట్లయితే బీసీఏ గవర్నమెంట్ కాలేజ్‌లో 455 కట్ అయింది నిన్న. అండ్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ చూస్తే 437 మార్క్స్. సో 455, 437 18 మార్క్స్ డిఫరెన్స్‌తోని కట్ ఆఫ్ అయితే ఉంది గవర్నమెంట్‌కి అండ్ ప్రైవేట్ కాలేజెస్‌కి. సో గవర్నమెంట్ 455, ప్రైవేట్ 437. సో ఈ విధంగా కట్ అయింది. అండ్ ఇది మీరు చూస్తే 2023లో 411 ఉంది గవర్నమెంట్ కాలేజ్‌లో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్. అండ్ అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్‌లో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 393 ఉంది. మరి చివరికొచ్చే వరకు ఈ 411 కాస్త ఎంతలా మారింది? 411 మార్క్స్ అనేది దాదాపు 394గా మారింది. అంటే దాదాపు ఎంత పెరిగింది? 17 మార్క్స్. సో 17 మార్క్స్ వేరియేషన్ ఉంది. అండ్ ఈ కట్ ఆఫ్‌లో కూడా 437 కాస్త చివరి వరకు వచ్చే వరకు మీకు దాదాపు ఈ 393 ఉంది వీళ్ళకు ఫస్ట్ రౌండ్‌లో పోయినసారి. అది చివరి వరకు వచ్చే వరకు 382 అయింది. సో బీసీఏ నేను ఓవరాల్‌గా చెప్పేదేంటంటే ఇంకొక 16 మార్క్స్ వరకు చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
425 అరౌండ్ వరకు ఉన్న వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. 420-25. సో, మన కట్ ఆఫ్ ఉంది. ఒక కట్ ఆఫ్ వీడియో పెట్టాం. ఎగ్జాక్ట్‌గా అక్కడి వరకు చివరి వరకైతే వస్తుంది. సో, నెక్స్ట్ బీసీఏ తర్వాత చూసేది బీసీబీ. బీసీబీ నిన్న గవర్నమెంట్ కాలేజీలో ఎంతవరకు కట్ ఆఫ్ అయిందని చూస్తే 524 మార్క్స్ కట్ అయింది. గవర్నమెంట్ కాలేజీలో 524 అండ్ ప్రైవేట్ కాలేజెస్‌లో చూస్తే కట్ ఆఫ్ 515 515 కట్ అయింది. సో, ఇంత హై కట్ ఆఫ్ అయితే నిన్న ఉండడం జరిగింది. ఇది 2023లో చూస్తే దాంతోని, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఎంఆర్‌సీ సీట్స్ ఫామ్ కావడం వల్ల, ఎంఆర్‌సీ అంటే ఓపెన్‌లో సీట్ వచ్చి రిజర్వేషన్‌లో వెళ్ళిపోవడం అండ్ ఓపెన్‌లో సీట్ అది వెకేట్ ఉండడం, అది మళ్ళీ ఇదే కేటగిరీలతోని ఫిలప్ చేస్తారు. సో, ఇప్పుడు 524 ఉంది అండ్ 515 ఉంది. ఇప్పుడు మనకు 2024లో. అది 23లో చూస్తే మీరు బీసీబీ దాదాపు 477 ఫస్ట్ రౌండ్ ఉంది అండ్ చివరి వరకు వచ్చే వరకు 447. ఎందుకంటే బీసీబీలో సెకండ్ రౌండ్‌లో చాలా మందికి ఛాన్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బీసీబీ వాళ్ళకు సెకండ్ రౌండ్‌లో చాలా మందికి ఛాన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలో చూస్తే 468 ఉంది 2023లో. ఇది చివరి వరకు వచ్చే వరకు 434 అయింది. 434 అంటే ఆల్మోస్ట్ 34 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. 34 మార్క్స్ డిఫరెన్స్ ఉంది చివరి వరకు వచ్చే వరకు. సో, ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 30 మార్క్స్ అయితే ఈజీగా ఉంటుంది. అరౌండ్ 30 మార్క్స్ అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి 485 కట్ ఆఫ్ వరకు ఉన్న వాళ్ళైతే కాస్త పీస్‌ఫుల్‌గా ఉండే అవకాశాలైతే ఉన్నాయి ఈసారి కూడా. ఎందుకంటే సీట్లు ఉన్నాయి ఇంకా 1500 వరకు. సో, నెక్స్ట్ బీసీసీ చూద్దాం. బీసీసీ చూసినట్లయితే ఫస్ట్ బీసీసీ ఇప్పుడు ఎంత కట్ అయింది గవర్నమెంట్ కాలేజీలో అని చూస్తే 466 గవర్నమెంట్ కాలేజీలో కట్ అయింది ఈసారి. అండ్ ప్రైవేట్ కాలేజ్లో 444 కట్ అయింది. ఇది 2024 కట్ ఆఫ్. అండ్ అదేవిధంగా 2023లో చూసుకున్నట్లయితే 397 గవర్నమెంట్ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. అండ్ చివరి వరకు వచ్చే వరకు బీసీసీ వాళ్ళకి 391, అంటే ఏదో ఒక సీట్ ఫిలప్ అయి ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలో చూస్తే 387 ఉండేది, 379 అయింది. జస్ట్ అంటే ఒక 1-2 సీట్స్ మాత్రం మిగులుతాయి అంతే. నెక్స్ట్ మనం చూస్తే 444 కాస్త మీరు ఆల్మోస్ట్ అరౌండ్ 430 వరకు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు, సీట్ రాని వారు ఉంటే సీట్ వస్తుందని చెప్పి. నెక్స్ట్ చూస్తే బీసీడీ. సో, బీసీడీ వాళ్ళకు కట్ ఆఫ్ ఎంతుంది అని చూసినప్పుడు ఈసారి 2024లో బీసీడీ 528 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ 528. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్లో 520, అంటే 520 కంటే కింద వచ్చిన వారికి సీట్ రాలేదు ఈసారి. మొత్తం 60 ఆప్షన్స్ పెట్టినా కూడా సీట్ రాలేదు. సో, వీళ్ళకి 2023లో చూస్తే 482 ఫస్ట్ రౌండ్ అండ్ చివరి రౌండ్కి పోయేసరికి 449. అంటే వీళ్ళకి సెకండ్ రౌండ్లో వీళ్ళకి కూడా దాదాపు 30 మార్క్స్ మారింది. ఈసారి కూడా అరౌండ్ 25 మార్క్స్ మారుతుంది గవర్నమెంట్ కాలేజీలు. అండ్ ప్రైవేట్ కాలేజ్ చూస్తే 475 ఉండేది, 440 అయింది చివరి వరకు వచ్చే వరకు. అంటే 35 మార్క్స్ చేంజ్ అయింది కట్ ఆఫ్. సో, వీళ్ళకి ఇంకా దాదాపు 25-30 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. 25-30 మార్క్స్ అంటే వీళ్ళ కట్ ఆఫ్ చెప్తా నేను. దాదాపు 520 అంటే 495 అరౌండ్ ఉన్న వారికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకాస్త తగ్గే అవకాశాలు కూడా డెఫినెట్గా ఉన్నాయి. సో, ఇదన్నమాట వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బీసీఈ చూద్దాం. సో, అప్గ్రేడ్ అయ్యే వారికి కూడా చాలా గుడ్ న్యూస్ ఏంటంటే మంచి కాలేజీలు రాబోతున్నాయి మీకు నెక్స్ట్ సెకండ్ రౌండ్లో. ఫస్ట్ అయితే జాయిన్ అయ్యి రండి. మీరు జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అక్కడ మీరు ఏం చేసేది ఉండదు. ఇవాళ అందరు చాలామంది ఆల్మోస్ట్ జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ ఆలోచించండి. బీసీఈ చూస్తే ఈసారి గవర్నమెంట్ కాలేజ్లో 519 కట్ ఆఫ్. బీసీఈ గవర్నమెంట్ కాలేజ్లో 519 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో చూస్తే బీసీఈ 501 కింటే కిందికి వచ్చిన వారికి సీట్ రాలేదు బీసీఈ. సో, 519 ఇది మీకు 2023లో 468 ఉంది ఫస్ట్ రౌండ్లో. అండ్ చివరి వరకు వెళ్ళేసరికి 441 అంటే 27 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అంటే వీళ్ళకి ఇంకా చాలా స్కోప్ ఉంది. సో, అక్కడ ఎలా ఎంఆర్సీ ఫామ్ అయిందో ఈసారి అంతకంటే ఎక్కువ ఎంఆర్సీ ఫామ్ అయింది. సో, కాబట్టి మీకు సీట్లు వచ్చే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్లో. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ చూస్తే బీసీఈ 453 లాస్ట్ టైం కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. చివరి వరకు వచ్చే వరకు వీళ్ళకి 433 అయింది. దాదాపు 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో, ఈసారి ఇంకా సీట్లు పెరిగాయి కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లో ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంది. బీసీఈకి 501 కట్ ఆఫ్ కదా. సో, మీరు ఈసారి 480 అరౌండ్ ఇంకా హోప్ అయితే ఉంది. దాదాపు 480 అరౌండ్ ఇంకా హోప్స్ అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్
ఈ అయిపోయింది. నెక్స్ట్ ఎస్సీ. ఎస్సీ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఈసారి గనక చూసినట్లయితే 461 ఉన్న వారికి మాత్రమే గవర్నమెంట్ వచ్చింది. అండ్ అందులో కూడా అందరికి రాకపోవచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళకైతే ఆ మార్క్ వరకు కట్ అయింది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో కట్ ఆఫ్ 445. సో 461 to 445. వీళ్ళకు 2023లో గవర్నమెంట్ కాలేజ్లో 412 వరకు వచ్చింది. అండ్ ఇది చివరి రౌండ్ వరకు వచ్చే వరకు 407, అంటే 5 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఎస్సీలో సెకండ్ రౌండ్ కూడా పెద్ద చేంజ్ ఉండదు. సో ఈసారి కూడా అంతే, ఒక 450 వరకు మీరు హోప్స్ అయితే మన కట్ ఆఫ్ ఎంత చెప్పామో ఎగ్జాక్ట్ అంతే కట్ ఆఫ్ ఇది ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మీకు ప్రైవేట్ కాలేజీలో చూస్తే 445. సో ఇది 2023లో 394 ఫస్ట్ రౌండ్. అండ్ చివరి వరకు వచ్చే వరకు వీళ్ళది ఎంత అయిందంటే 390. సో పెద్ద ఎక్కువ ఎస్సీ ఎస్టీలకైతే మారదు. సో 440 ఉంది కదా, మీరు ఆల్మోస్ట్ సీట్ రావాలంటే ఒక 35 to 40 మధ్య హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 440 వరకు హార్డ్లీ సీట్ అయితే రావచ్చు. అండ్ ఎస్టీ చూస్తే ఈసారి గవర్నమెంట్ కాలేజీలో 468 కట్ ఆఫ్ అయింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలో ఎంఆర్సీ ఎక్కువ ఫామ్ కావు. ఎంఆర్సీ ఎక్కువ ఫామ్ అంటే ఓపెన్లో సీట్ కొట్టి వెళ్ళేవారు ఎక్కువ ఉండరు. ఓపెన్లో ఎక్కువ సీట్ కొట్టే కేటగిరీలకు ఇది అడ్వాంటేజ్ అనమాట ఎంఆర్సీ అంటే. నెక్స్ట్ వీళ్ళకి ప్రైవేట్కి వచ్చే వరకు 455. సో ఈ 2023లో చూస్తే వీళ్ళకు 425 ఉండేది. అండ్ చివరి వరకు వచ్చే వరకు 415, అంటే ఒక 10 మార్క్స్ తగ్గింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్లో. అండ్ ప్రైవేట్లో చూస్తే 405 ఉంది కట్ ఆఫ్, చివరి వరకు వచ్చే వరకు 400 అయింది. సో మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే ఎస్టీకి 450 to 455 మధ్యలోనే కట్ ఆఫ్ ఉంటుంది. 450 to 455. సో నేను పెట్టిన కట్ ఆఫ్స్ యాక్యురేట్గా ఉండబోతున్నాయి. ఇంతకుముందు మన వీడియోలో పెట్టినటువంటి కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ అయితే ఈసారి 587. సో లిమిటెడ్ కాలేజెస్ ఇచ్చారు. వీళ్ళకి ఇంకా ఎంఆర్సీలు నింపలేదు, ప్రైవేట్ కాలేజీలో రాలేదు ఇంకా, అది నెక్స్ట్ రౌండ్లో వీళ్ళకి వచ్చేస్తుంది. సో దాదాపు ఇదే మీకు చూస్తే ఈడబ్ల్యూఎస్ మీకు 558 ఉండేది 2023లో ఫస్ట్ రౌండ్. చివరి వరకు వచ్చే వరకు 480 అయింది. 70 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది ఈడబ్ల్యూఎస్. సో ఈసారి కూడా అలానే ఉంటుంది. 487 అంటే మీకు దాదాపు ఒక 587 అంటే ఒక 530 వరకు ఈడబ్ల్యూఎస్ రావచ్చు. ఎందుకంటే ఇది ప్రైవేట్ కాలేజీలో ఇవ్వలే కాబట్టి ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫే ఎక్కువ ఉంటుంది ఓపెన్ కంటే. సో ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్.